అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ చేసుకున్నాను, కానీ మందారాలు చాలా తక్కువ వచ్చినాయి. ఉన్న వాటితోనే చేసేసి ఇంకా మా స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అది చూడండి ఎలా పడుకుందో. ఇంకా దానికి బొట్టు పెట్టేసి అది మాత్రం అటే తిరిగి పడుకుంది, మెలకు లేదు. సరే పడుకుంది కదా అని ఇంకా ఎప్పుడు 12 అయిందండి, అప్పటి వరకు అది పడుకొనే ఉంది. ఇంకా లేపి మళ్ళీ ఆ మధ్యలో ఒకసారి పాలు అవి తాగిందిలేండి, తాగేసి మళ్ళీ చైర్ ఎక్కేసి పడుకుంది. ఇంక సరే అని దాన్ని నేను కూడా డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే నైట్ అంతా పడుకోదు పాపం, అలా తిరుగుతూ ఉంటుంది ఇంట్లోని. ఇంకా అందుకనే ఇంకా 12 గంటలైంది కదా, ఇంకా అన్నం పెట్టేయచ్చు కదా, దానికి అన్నం కలిపి తీసుకొచ్చాను. అది చూస్తుందండి, ఇటు పక్క తిరిగి కూర్చో సరిగ్గానంటే మళ్ళీ ఇటు పక్కకి తిరుగుతుందన్నమాట అండి. దానికి అన్ని మాటలు తెలుసు కదండి, అర్థమైపోతాయి. అది చూసారా, ఇటు పక్క తిరిగి అనగానే తిరిగిందండి. ఇంక దానికి అన్నం తినిపించేస్తున్నాను. అందులో మార్నింగ్ ఒకసారి కొంచెం టిఫిన్ పాలు వేసేస్తానండి, దానికి తింటుంది. ఇంక తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ తర్వాత పడుకుంటుంది. దాని ఇష్టం, ఎప్పుడు లేచి బయటికి రావాలంటే అప్పుడు వస్తుంది, మళ్ళీ వెంటనే చైర్ ఎక్కేస్తుంది. బయట కూర్చోమంటే మాత్రం అస్సలు కూర్చోదండి, చైర్ వేసినా సరే. ఎందుకో దానికి ఇష్టం ఉండదు. ఇంకా సరే అని లోపల వేసేసాను. ఇంకా అన్నం కూడా తినేసింది, తినడం కూడా అయిపోయింది. అది చూసారా, వెంటనే దిగిపోతుంది, అస్సలు ఉండదండి చైర్లోని. ఇంకా తను ఎండు రొయ్యలు పట్టుకొచ్చారు మొన్న, చెప్పాను కదండి. ఇంకా అవి చేసేసి బాక్స్లో వేసి పెట్టేద్దాం కదా అని, లేకపోతే అవి బయట ఉంటే అలాగా స్మెల్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకనే ఇలాగా తీసేసి బాక్స్లో వేసేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా అంత పని ఉండదులే అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చు చక్కగా. అదే మామూలుగా అలా ఉంచేసామనుకోండి, ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు చేయాలన్నా కష్టంగా కూడా ఉంటుంది. అందుకోసమని నేను శుభ్రంగా తీసేసి బాక్స్లో వేసేస్తున్నాను. సరే కాసేపు టీవీ చూస్తానన్నాను, చేయొచ్చు కదని టీవీ ఆన్ చేశాను. అందుకే రిమోట్లు అవి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ తీసేస్తున్నానండి. లేకపోతే తనకి ఇష్టమండి ఎండు రొయ్యలన్నా ఎండు చేపలన్నా, కానీ నేను తినను కదా, అందుకనే ఎండు చేపలు అయితే తెచ్చుకోరు. ఇంకా ఎండు రొయ్యలు అంటే ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్నప్పుడు తనకి ఏ బుధవారం ఆ టైంలోనే చేసి పెడతాను. ఇంకా అది కానీ మా స్వీటీ చూసారా, కూర్చొని ఏం చేస్తుందో. ఇంకా మొత్తం చేసేసాను, ఇదిగోండి మొత్తం అన్నీ చూస్తే అన్నీ చేసేసరికి ఎన్ని అయినాయో చూసారా, అంతే కొంచెమే అవుతాయి. చూడడానికి చాలా ఉన్నట్టుంటాయి, కానీ ఇవి ఎక్కువే లేండి, చాలా బాగానే వచ్చినాయి. ఇంకా అవి ఈ బాక్స్లో వేసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. పాడవ బయట అయితే చీమలు పట్టడం అలా ఉంటుంది, కానీ తను మిషన్ తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ మిషన్ కుట్టాలండి, ఎలా కుట్టు పడుతుందో చూడాలి. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది. సరే అని మోటార్ వేసి ఇంక మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను. ఈ తులసమ్మని చూసారు, కృష్ణ తులసి చాలా వచ్చినాయండి, కానీ అదే మట్టి అండి, కుండీలు ఉంటేనా చక్క తులసి వనం చేసుకోవచ్చు. కానీ వేస్తానండి మట్టి, వర్షాలు పడ్డాక చెయ్యాలి. ఇంక సరే మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను. అందులో మందు వేసాను కదండి, ఇంకా డైలీ వాటర్ వేయాలి, లేకపోతే అలా 5 days వరకన్నా వేస్తే కొంచెం బాగుంటాయి మొక్కలు. కానీ అసలు మానకూడదండి, లేకపోతే మందు పవర్ ఎక్కువ కదా, మొక్కలు పాడైపోతాయి ఒకరోజు మానేసినా సరే. ఇంకా మొక్కలకి అన్నిటికీ వేసేస్తున్న పారిజాత మొక్క చూసారా చక్కగా, అందులో నాచు మొక్క వచ్చేసింది, అవన్నీ పీకేసాను నేను, మొత్తం తీసేసాను. ఇవిగోండి కనకాంబరం మొక్కలు పువ్వులే బాగానే పోస్తున్నాయిలేండి, ఇదేమో మారేడు దళం. ఇంకా ఇలా అన్ని మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను. కనకాంబరాలు కూడా బాగానే పోస్తున్నాయి కదండి. తమలపాకు చూసారా, ఈ ఎండకి ఇంకా చిన్నాకే ఉంటుంది, దానికి వర్షాలు పడతాయి కానీ కొంచెం పెద్ద ఆకులు రావు. ఇంక సరే అండి, ఇంకా అది వచ్చినప్పుడు వస్తుంది కదా. ఇంక మొక్కలన్నిటికి వాటర్ వేసేసి అప్పుడు మళ్ళీ కిందకు వచ్చేసాను. ఇంకోటి మిషన్ కుట్టాలన్నాను కదండి, ఎలా వస్తుందని పెట్టాను కుడదామని. ఇంకా అవి కూడా కొంచెం ఉన్నాయి, కుట్టేసి అప్పుడు బట్టలు అవి ఐరన్ చేయాలండి, చాలా బట్టలు ఉన్నాయండి చేయటానికి. ఇంకా నైట్ అయింది కదా, దానికి అన్నం పెట్టేస్తున్నాను, పెరిగేసి పెరుగు కాదు ఏదో కూర అనుకుంటాండి వేసి పెట్టేస్తున్నాను, అది తినేస్తుంది. దానికి తినాలి అనుకున్నప్పుడు మాత్రమే తింటుందండి, దానికి అదే తినకూడదు అనుకున్నది అనుకోండి, నేనే తినిపించాలి. తింటావా తినిపించినా అని అడిగితే అది తినాలనుకుంటే మాత్రం కింద దిగిపోద్ది. ఒకవేళ నేను తినిపించాలనుకోండి కిందకి దిగదు, చూస్తుంది అన్నమాట. ఇంకా అందుకే తినిపించేస్తూ ఉంటాను దానికి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. ఇంకా అది అన్నం తినేసింది. కింద కొంచెం పడిందని చూసారు, అది 2 కాళ్ళు పైకి పెట్టేసి వెంటనే దిగిపోతుంది, అసలు పడకూడదండి. మా స్వీట్కి అంత నీట్నెస్ ఎక్కువ అనుకున్నారు. ఇవ్వండి ఇంకా దాని పని అయిపోయింది కదా, ఇంక బట్టలు అవన్నీ తీసాను, ఇవన్నీ ఐరన్ చేయాలి, చాలా ఉన్నాయి, కొద్దిగా కుట్టవలసినవి, ఐరన్ చేయవలసినవి. ఇంక సరే పక్కన పెట్టి ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంకా స్టవ్ అది శుభ్రం కడిగేస్తున్నాను. స్టవ్ అవి కడిగేసి కొంచెం గిన్నెలు ఉన్నాయండి, అవన్నీ
కడిగేసి పక్కన పెట్టేస్తానండి. నాకు ఎందుకో కానీ స్టవ్ అది వెంటనే మొత్తం ఎప్పటికప్పుడు తుడిచేస్తాను, కానీ మళ్ళీ నైట్ అయ్యేసరికి శుభ్రంగా క్లీన్ చేసేస్తానండి, కడిగేస్తాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే చూడగానే చక్కగా నీట్గా ఉండాలి కదా. అందుకు నేను అందులోని ఉన్నదే చిన్న గది, వంటగది. మళ్ళీ అందులో ఎలా పడితే అలా ఉంటేనే ఇంక వంటగదిలోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకనే నేను నైట్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా నైట్ ఎలాగ మాకు టిఫిన్లే కాబట్టండి ఇంకా పెద్ద పని ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు మాత్రం తను ఏదో టిఫిన్ తీసుకొచ్చేస్తానులే అన్నారు. ఇంకా అందుకోసమని స్టవ్ కూడా కడిగేస్తున్నాను ముందుగాను. ఇంకా పొద్దుటికి అంటారా ఇంకా పెద్ద పని కూడా ఏమి ఉండదులేండి. నేను స్నానం చేసి ఇంకా బాబావారు పూజ చేసుకోవడం, మళ్ళీ స్వీట్కి పెట్టడం, ఇంకా అంతే పని. ఇంకా పెద్ద పని ఏమి ఉండదు. అందుకే నేను నైట్ టైం ఎక్కువ చేసుకోవడానికే ఇష్టపడతాను. లేకపోతే మార్నింగ్ చేయాలంటే అన్నీ అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇంకోటి గిన్నెలో కడిగేసి పక్కన పెట్టేసాను. సింక్ కూడా శుభ్రం క్లీన్గా నీట్గా కడిగేసి పక్కన అదే నీట్గా చేసి పెట్టేసాను కూడాను. ఇది పిండి డబ్బా అండి, అందులో కొద్ది పిండి ఉండిపోయింది. ఇంకెందుకులే అని వేస్ట్గా పడేసానులేండి, బయట పడేసి వచ్చి ఇంకా అది కూడా కడిగేస్తున్నాను ఇంకా. కానీ ఏదోటి పనులు ఇలా ఉంటూనే ఉంటాయండి, ఇంట్లో ఉన్నంత ఉంటామా. ఇంకా ఆడవాళ్ళకి అంతే, ఏదోటి పని చేసుకుంటూ ఉండడమే. కానీ మగవాళ్ళు అనుకుంటారు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి పనులు ఏముంటాయిలా అనుకుంటారు. కానీ వీళ్ళకి ఉండాల్సినవి ఉంటాయి అని మాత్రం అనుకోరు. చెయ్యాలి బాధ్యత అంటారు, కానీ చెయ్యాలి బాధ్యత అండి. కాకపోతే ఉంటాయి కదండి పనులు, అవిని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా బట్టలు అవి కుట్టాలన్నాను కదండి, ఇదిగోండి ఇంకా కుడుతున్నాను. కుట్టేసిన తర్వాత అప్పుడు ఐరన్ చేస్తానండి. ఒకవేళ టైం ఉంటే చేస్తాను ఐరన్, లేకపోతే చేయనండి. శారీ అండి, నవమి కదా మరుసటి రోజు శారీ కట్టుకుందామని ఇంకా శారీకి ఫాల్ వేసుకుంటున్నానండి. శారీ మా వదిన మేము ఇంట్లో దిగినప్పుడు పెట్టిందన్నమాట. ఆ శారీకి ఫాల్ వేసుకుంటున్నాను అప్పటికప్పుడు. అంటే ముందు వేసుకునేదాన్ని, మిషన్ హెడ్ పట్టుకు రాలేదు కదండి, రిపేర్కి ఇచ్చారు. కానీ కాకపోతే ఇంకా తర్వాత తీసుకొచ్చారు. అందుకే నేను మిషన్ ఇంట్లో ఉంటేనా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా కుట్టుకోవాలన్నా వెంటనే కుట్టుకోవచ్చు కూడా. నాకు మిషన్ లేనప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఏమన్నా ఉంటే కుట్టుకునేదాన్ని గవ్వుకుని. ఇంకా అది ఎప్పుడైతే రిపేర్ వచ్చిందో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు చూసారా చక్కగా ఉంది కాబట్టి శారీ ఉంది, చక్కగా ఫాల్ వేసుకోవాలనుకుంటే వెంటనే వేసేసుకుంటున్నాను. వదిన అయితే ఎప్పుడు అడుగుతూ ఉండేది ఆ శారీ కట్టుకున్నావా అని. కానీ ఈరోజు అదే శ్రీరామనవమి కదా కట్టుకుందామని ఇంక తీసాను. ఇంకా అది కానీ చాలా బాగుందిలేండి. మామూలుగా బ్లౌజ్ కూడా లక్ష్మి కుట్టేసింది కదండి. ఇంకా శారీకి ఫాల్ నేను వేసేసుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఇదే శారీ కట్టుకొని వెళ్దామని. ఇంకా అందులో నేను కుట్టేసరికి చాలా టైం అయిందిలేండి, చాలా టైం పట్టింది. అదే అండి టైం అప్పుడు 9:30 అంత అయింది. ఇంకా అయినా పర్వాలేదని నేను కుట్టించుకున్నాను. ఇంకా ఫాల్ వేయటం కూడా అయిపోవచ్చిందిలేండి. మా స్వీటీ చూసారా ఎలా అరుస్తుందో, బయట ఏదో సౌండ్ వస్తుంది దానికి, అందుకని ఇంకా అరుస్తూ ఉంది. దానికి మోటార్ ఒకటి వేయించుకోవాలండి, తొక్కే పని లేకుండా. లక్ష్మి ఇచ్చిందిలేండి మోటార్, అది ఇచ్చింది అన్నాను కదా. ఇంకా దానికి సెట్ చేయాలి, ఏదో తీసుకువచ్చి అప్పుడు బిగించాలన్నారు. ఇంకా అందుకని ఇంకోండి కొంచెం ఖాళీ అయిన తర్వాత బ్లౌజులు కూడా కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా కుట్టించుకోవాలి. కుట్టుకుంటానండి కొంచెం పనులన్నీ అవే. ఇంకోటి బట్టలు ఒకటి చాలా ఉన్నాయి కదా, ఐరన్ చేసేసి ఆ తర్వాత ఖాళీ చూసుకొని అవి కుట్టాలండి. ఇంకా శారీ కూడా కుట్టడం అయిపోయింది ఫాల్. ఇంకోటి ఇంకో శారీ ఉంది అమ్మ పంపించింది, అది కూడా ఫాల్స్ వేసుకోవాలి తీసుకొని. అది కూడా ఏదో ఒక టైంలో వేసి ఉంచేసుకున్నాను అనుకోండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ఉంటుంది. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఎవరికైనా. ఇంకా శారీ కూడా అయిపోయిందిలేండి, ఇంకా లాస్ట్కి వచ్చింది. కానీ కలర్ మాత్రం చాలా బాగుందండి, పింక్ వచ్చింది బార్డర్. అందులో వెడల్పుగా కూడా ఉంది అంచు అది చూడడానికి. అందులో ఈ మధ్యకాలంలో ఇలాగే అందరూ బాగా వాడుతున్నారు కదండి. కొంచెం ఆ టీవీ పెట్టేసి ఇంకా అలాగా పని చేసుకుంటూ ఉన్నానమాట అండి. అవి వింటూ పాటలో లేకపోతే ఏదో మూవీ పెడతాను, అలాగా వింటూ ఉంటాను. అది చూస్తున్నాను అనమాట అండి. చూస్తా మధ్యలోని. ఇంక మా స్వీటీ పని అలాగే అయిపోయింది కూడాను. అది బయటికి ఇంకా తను వచ్చిన తర్వాత తీసుకుని వెళ్తారు. నేనైతే తీసుకువెళ్ళడం మానేసానండి, చాలా రోజులైంది. ఇంట్లోకి వచ్చిన ఫస్ట్లో మాత్రం 10 days తీసుకువెళ్ళానేమో బయటికి దాన్ని. ఇంకా తర్వాత అది మాత్రం ఇక నన్ను అడగలేదు.
ఇంకా తను మాత్రం రోజు వచ్చినప్పుడు తన్నే తీసుకువెళ్ళమని అడుగుతూ ఉంటుంది. ఇంక తనే 3 పూట్ల తీసుకుని వెళ్తారు బయటికి. వెళ్ళినా వెంటనే వచ్చేస్తుందిలేండి అది. ఉండడం మాత్రం అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర అయితే మాత్రం చాలాసేపు ఉండిపోయేది. ఎందుకు అనుకుంటున్నారు, అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళందరూ వెళ్తూనే దీంతో మాట్లాడేవారు అన్నమాట అండి. ఆ మాటలు వింటూ బయట ఉండిపోయేది. ఇంకా రమ్మంటే వచ్చేది కాదు. ఇక్కడ అంతా కొత్త కదేండి, కొత్త ప్లేస్. అందుకనే తొందరగా వెళ్ళి బయటికి వెంటనే ఒక 1 మినిట్లో వచ్చేస్తుంది. వెంటనే అదే అది టాయిలెట్ పోసుకుని వచ్చేస్తుంది వెంటనే. ఇంకా అస్సలు ఉండమన్నా ఉండదు కూడాను. ఇంక శారీ ఫాల్ కూడా వేయటం అయిపోయింది. ఇంక దాన్ని మడత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అసలు దాన్ని ఐరన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కొత్తదే కదా, మళ్ళీ ఐరన్ చేయటం మళ్ళీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ తను కూడా వచ్చేస్తారు. ఇంకా లేట్లో మళ్ళీ లేట్ ఎందుకని ఇంకా ఐరన్ చేయలేదు. లేకపోతేనే అది కూడా ఐరన్ చేసేసిద్దాన్ని. ఇంకా నీ శారీ చూపిస్తాను చూడండి. శారీ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కూడాను. ఇంకండి వదినికి ఫోటో పెట్టాలండి. తను లేకపోతే నేను కట్టుకోలేదు అనుకుంటుంది. అంటే ఎక్కువగా నేను కట్టను కదా శారీస్, అవి నేను కట్టకుండా పక్కన పెట్టేసేయడం అనుకుంటుంది. కట్టుకున్న తర్వాత తనకి ఫోటో పెడతాను, అప్పుడు నమ్ముతుంది మాట అండి ఫోటో పెట్టిన తర్వాత. ఇంకంటే శారీ మొత్తం ఇలా వచ్చింది, కానీ కట్టుకుంటే బాగుంటుందిలేండి. కలర్ కూడా ఈ కలర్ నా దగ్గర లేదు, కరెక్ట్గా లేని కలరే తీసుకొచ్చింది తను. లేకపోతే డార్క్ కలర్లో గ్రీన్ కానీ ఇలాంటివి ఉంటాయి, ఎల్లో కలర్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం లేదు. పింక్ ఉందిలేండి కలర్ నా దగ్గర, ప్రతి శారీకి పింక్ వస్తుంది బార్డర్. ఈసారి బార్డర్ అది పింక్ లేకుండా చూసి తీసుకోవాలండి, మార్చాలి కలర్ కూడాను. చాలా వాటికి ఇలా పింక్ వస్తుంది కదా. ఇంకా శారీ మడత కూడా పెట్టేసాను, కానీ నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి శారీ మడత పెట్టాలన్నా. ఎందుకంటే అది పెడుతూ ఉంటే ఊడిపోతూ ఉంటుంది, జారిపోతాను. అది మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది శారీ మడత పెట్టేటప్పుడు. ఇంకా ఎలాగైతే మాత్రం మడత పెట్టేస్తున్నానులేండి. ఇంకా మా స్వీటీ మంచం కింద పరుపు మీద పడుకుందిలేండి. అది ఇంకా అది పడుకుంది కదా, నేను ఏదైనా పని చేసుకుంటే మాత్రం ఇంకా అది సైలెంట్ అయిపోతుంది. ఇందాక మాత్రం చూసారా అరుస్తూ ఉంది. ఇదిగోండి ఇలాగ ఉంటుంది అన్నమాట పౌడర్ అది. కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ. ఇంకా మా స్వీట్ మళ్ళీ చైర్లో కూర్చుంది. ఇందా మంచం కింద ఉంది అన్నాను కదా, ఇప్పుడు చైర్లోకి వచ్చి కూర్చుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.